not a game, it's a rich thing. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్లోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే చూడబోతున్నాము. ఈ టెంపుల్కి మనం ఏ టైంలో రావాలి, ఏమేమి చూడాలన్న విషయాన్ని నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క సెకండ్ టైం కేటాయించేసి లైక్ బటన్ మీద క్లిక్ కొట్టేసి నా వీడియో అయితే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం యాదగిరిగుట్ట పైకి నడుచుకుంటూ వెళ్లే మెట్ల మార్గం దగ్గర అయితే ఉన్నామండి. మనకు ఎదురుగా కనిపిస్తున్న గోపురం దగ్గర నుండే మనకు నడకదారి అయితే మొదలవుతుంది. టోటల్గా 400 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కార్ పార్కింగ్ ఏరియా అలాగే లోటస్ టెంపుల్ అయితే ఉంటాయి. ఇంకొచ్చేసి ఈ జంక్షన్ నుండి రైట్ సైడ్కి వెళ్తే కొత్త బస్ స్టాండ్, కళ్యాణకట్ట, నిత్య పుష్కర్ని అలాగే అన్నదాన సత్రం అయితే ఉంటాయండి. ఇక్కడ అన్నదాన సత్రం ఉన్నట్లు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులకైతే తెలియదు. ముందుగా వాటన్నింటినీ కవర్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. ముందుగా మనం కళ్యాణకట్ట దగ్గరికి అయితే వెళ్దాం. ఇదేనండి శ్రీవారి కళ్యాణకట్ట. ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. లోపల రూమ్స్ చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు రాత్రిళ్ళు ఇక్కడ కూడా నిద్ర చేస్తారట. ఇక్కడ భక్తులు తలనీలాలను అయితే సమర్పిస్తారు. ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారండి. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్న తర్వాత మనకు ఎదురుగా లక్ష్మీ పుష్కరిణి అయితే ఉంటుంది. ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. ఇందులో నీరు చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి. అలాగే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. లక్ష్మీ పుష్కరిణి దాటుకొని కాస్త ముందుకు రాగానే మనకు అన్నప్రసాద సత్రం అయితే ఉంటుంది. చాలా మంది భక్తులకు ఈ అన్నప్రసాద సత్రం ఉన్నట్లయితే తెలియదు. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడికి వచ్చిన భక్తులు భోజనం చేసి అయితే వెళ్ళండి. చిట్ట చివర ఉండడం వల్ల ఈ అన్నప్రసాద సత్రం ఇక్కడ ఉన్నట్లయితే చాలా మందికి తెలియదు. త్వరలో ఇక్కడ అతిపెద్ద అన్నప్రసాద సత్రం కూడా ఓపెన్ చేస్తారని అయితే చెబుతున్నారండి. కొత్త బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ఫ్రీ బస్ అయితే మనకు స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే ఉంటాయండి. ₹1 కూడా అయితే పే చేయనవసరం లేదు. ఫైనల్గా యాదగిరిగుట్ట పైన ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. అప్రాక్సిమేట్లీ 8 మినిట్స్ అయితే టైం పట్టిందండి ఇక్కడికి రావడానికి. పైన వాతావరణం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఉచిత దర్శనానికి బస్టాండ్లో నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్స్ ఇక్కడే కౌంటర్లో ఉంచేసి దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మొత్తం కవర్ చేద్దామండి. నాకు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఇక కొండపైకి రాగానే నైట్ టైంలో నిద్ర చేయడానికి ఫ్రీ డార్మిటరీ అయితే ఉంది. ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా చూపించాల్సి ఉంటుందండి. ఇక్కడ కనపడుతున్న గోల్డ్ లైన్ నుండి దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ గోపురము. ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళి వెస్ట్ గోపురం నుంచి అయితే బయటకు వస్తామండి. టెంపుల్ లోపల టెంకాయలు అయితే కొట్టడానికి కుదరదు. సో ఇక్కడికి వచ్చిన భక్తులు టెంకాయలు ఇక్కడే కొడతారండి. ఇదేనండి వెస్ట్ గోపురం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ దారి గుండానే మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు. ఫొటోస్ మాత్రం ఇష్టం వచ్చినట్లు తీసుకోవచ్చండి.
అలా వీడియో తీస్తున్న టైంలో చాలామంది వచ్చి ఆపేశారు, తీయకూడదని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ గోపురం అండి. ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకోవడానికి జనాలు క్యూ లైన్ అయితే కడుతున్నారు. స్వామివారి రథాన్ని అయితే ఇక్కడ ఉంచుతారండి. ప్రస్తుతం షట్టర్ అయితే మూసేశారు. గోపురం మీద ఉన్న ఆర్కిటెక్చర్ చూస్తుంటే మతిపోతుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు సాటర్డే అవ్వడంతో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే ఎప్పుడు ఎక్కువగానే ఉంటారండి, బట్ వీకెండ్స్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళితే స్ఫటిక శివలింగం ఉన్న శివాలయం అయితే వస్తుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఈ మెట్ల మార్గానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది, అలాగే రైట్ సైడ్ వచ్చేసి శివాలయం అయితే ఉంటుంది. వెళ్ళి చూద్దాం పదండి. శివాలయం యొక్క మెయిన్ గోపురం అండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది, అలాగే ఇదే దారి గుండా బయటకు రావాల్సి ఉంటుంది. దేవాలయం లోపల వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి శివుడు స్ఫటిక రూపంలో అయితే ఉంటాడు. ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకొని తర్వాత ఆ శివయ్యని దర్శించుకుందాం పదండి. శివాలయం వెనకాల అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. శివాలయాన్ని దర్శించుకొని ఈ మెట్ల వెంట కిందకు వస్తే షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్వామివారి పటాలు, కుంకుమ, అలాగే దారాలు, ఇంకా మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక యాదగిరిగుట్ట టెంపుల్ యొక్క నైట్ వ్యూ చూద్దాం రండి. ఈ లైటింగ్స్ మధ్యలో ఈ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ లాగైతే కనపడుతుంది. ఈ టెంపుల్ మొత్తం బంగారంతో తయారు చేశారా అన్నట్లుగా అయితే ఉందండి. ఈ టెంపుల్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారట. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లయితే ఖర్చు చేసింది. 2022 మార్చ్ 28న ఈ కొత్త టెంపుల్ని అయితే ప్రారంభించారండి. ఇక్కడ కోతులు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాయో చూడండి. ఇక్కడ కనపడుతున్న గోల్డ్ లైన్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తామండి. నేను ఉదయం 5:30 ఆ టైంలో అయితే వచ్చాను. సో జనాలు అయితే ఎవ్వరు లేరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని పల్లవ, చోళ, కాకతీయ, విజయనగర స్టైల్ని యూజ్ చేసి అయితే నిర్మించారు. ఈ టెంపుల్ని కొత్తగా నిర్మించిన ఆర్కిటెక్చర్ మాత్రం పురాతన పద్ధతిలో అయితే ఉందండి. అందుకే మనం ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు కొత్త టెంపుల్ లాగా అయితే అనిపించదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్లోకి వచ్చామన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి. చూడటానికి నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు, అంత అద్భుతంగా అయితే ఉన్నాయండి. ఈ టెంపుల్ యొక్క నిర్మాణం కోసం యూజ్ చేసిన బ్లాక్ స్టోన్ సమ్మర్లో చల్లదనాన్ని, అలాగే వింటర్లో వెచ్చదనాన్ని అయితే ఇస్తాయట. అలాగే ఈ టెంపుల్కి యూజ్ చేసిన స్టోన్ కొన్ని వందల సంవత్సరాల వరకు డ్యామేజ్ అవ్వకుండా అలాగే స్ట్రాంగ్గా ఉంటాయని అయితే చెప్తున్నారు. అందుకే ఈ టెంపుల్కి ఈ స్టోన్ అయితే యూజ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నది టెంపుల్ యొక్క ఈస్ట్ గోపురం. ఈ గోపురం గుండానే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నైట్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా కనపడుతుందండి. నైట్ విజువల్స్ తీసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయండి, బట్ ఫైనల్గా వీడియో మాత్రం చాలా మంచిగా అయితే వచ్చింది. సక్సెస్ఫుల్గా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేసాము. లక్ష్మీనరసింహస్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. దెన్ బై బాయ్.